వచనం బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశమున ఉన్నారు. చదవబడిన లేఖన భాగంలో అతి ప్రాముఖ్యమైనటువంటి భాగం ఏమిటంటే మోసపడువారు మోసపుచ్చువారు ఎవరి వశములో ఉన్నారు? దేవుని వశములో ఉన్నారు. ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు. మోసం చేసేవారు మోసం చేస్తున్నారు, మోసపోయేవారు మోసపోతూ ఉన్నారు. దానికంటూ ఒక దినం ఉంది ప్రతిఫలం చెల్లించటానికి. ఆ ప్రతిఫలం చెల్లించే దేవుడు ఒకరు ఉన్నారు. దేవుడు దానికి ఒక దినం నిర్ణయించి ఉన్నాడు. మానవ సమాజంలో ఎవరు గుర్తించలేని పరమసత్యం ఇది. మానవ సమాజంలో రకరకాల తత్వాలు కలిగినటువంటి మనుషులు ఉంటారు. మోసం చేసేవారు, తర్వాత ఇంకా రకరకాలైనటువంటి దేవునికి అవిధేయకరమైనటువంటి స్వభావ లక్షణములు ఎన్నో కలిగి ఉంటారు. ఎన్ని కలిగి ఉన్నా వాటన్నింటికి సంబంధించి ఫలితము చెల్లించేటటువంటి దేవుడు, వారి క్రియల ఫలితాన్ని విధించేటటువంటి దేవుడు ఒకరు ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు మనం ధ్యానించబోయే ఈ అంశం ద్వారా మోసపడువారు మోసపోయేవారు, మోసపుచ్చువారు, మోసపడువారు మోసపుచ్చువారు ఇద్దరు ఎవరి స్వాధీనంలో ఉన్నారంట? దేవుని వశములో ఉన్నారు. అయితే లేఖన భాగంలో మోసము చేసిన వారు, మోసపుచ్చిన వారు, మోసపడిన వారు, మోసపుచ్చిన వారు లేఖన భాగంలో గ్రంథములో ఎవరైనా ఉన్నారా? ఉంటే ఎటువంటి విధానములో మోసపోయారు, ఎటువంటి విధానములో మోసపుచ్చారు, దేవుడు వారికి ఏం విధించాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. నేరుగా మరి ఆరంభ పుస్తకానికి మనం వెళ్ళినట్లయితే ఆదికాండంలో చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 3వ వచనం. అయితే తోట మధ్య ఉన్న 3వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని అనెను. చదవబడినటువంటి లేఖన భాగంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. హవ్వ ఏమని చెప్పింది? సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తింటిని. మోసం చేసింది ఎవరు? మోసం చేసింది ఎవరు? సర్పం, ఘటా సర్పం, సాతాను కదా. తర్వాత మోసపోయింది ఎవరు? హవ్వ, ఆదాము భార్య హవ్వ. ఈ రెండు విషయాలను మనం గమనిస్తూ ఉంటున్నాం. దేవుడు సెలవిచ్చాడు కదా. యోబు గ్రంథం 12:16 ఏం చదవగలిగాము? మోసపుచ్చువారును మోసపడువారును నా వశములో ఉన్నారు. ఇద్దరు కూడా మోసం చేసేవారు, మోసములో పడేవారు ఇద్దరు నా వశములో ఉన్నారు. అయితే అక్కడ మోసానికి సంబంధించినటువంటి ఫలితాన్ని దేవుడు చెల్లించేవాడుగా ఉన్నాడు. అది ఎప్పుడు ఎలా అన్నది దేవుని వశం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే హవ్వ అనింది, సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తిన్నాను. అయితే ఇక్కడ మోసం చేయటానికి ముందు, మోసంలో పడిపోవటానికి ముందు హవ్వకు వాస్తవము నిజం తెలుసా తెలియదా? ఇద్దరికి తెలుసు. కానీ ఎలాగైనా కూడా మోసములో ముంచాలని సాతాను మోసములో పడిపోయేటటువంటి దుస్థితిలో హవ్వ ఉంది. అక్కడ మాట్లాడేటటువంటి మాటల సందర్భాన్ని బట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు సెలవిచ్చాడు ఆదాముతో, ఏదేను తోటలో ఉన్న ఏ వృక్షఫలమైన నీవు తినవచ్చు, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షఫలమును మాత్రమే నీవు తినకూడదు అని దేవుడు ఆదాముకు చెప్పాడు. మొదట ఆదాము దగ్గరికే వచ్చింది. ఆ భాగం ఇక్కడ రాయబడలే. కానీ ఆ భాగము వ్రాయబడకపోయినా కూడా ఆ సంఘటన జరిగింది. ఎలా జరిగింది, ఎలా మనం తెలుసుకోగలుగుతామంటే మరో లేఖన భాగంలో ఒక మాట ఉంది చూడండి. 1 తిమోతి 2వ అధ్యాయము
14వ వచనం. మొదటి తిమోతి 2వ అధ్యాయం 14వ వచనం. ఆల్రెడీ ట్రై చేసింది సాతాను. మరియు ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఆదాము మోసపరచబడలేదు అంటే అర్థమేమి? సాతాను హవ్వ యొద్ద ఎలాగైతే ట్రై చేశాడో మోసములో దింపటానికి, అటువంటి ప్రయత్నము ఆదాము యొద్ద కూడా చేశాడు. కానీ ఆదాము పడిపోలేదు. ఎందుకు? దేవుని యొక్క మాటను గట్టిగా పట్టుకున్నాడు. దేవుడు మాకు సెలవిచ్చాడు, దేవుడు మాకు ఖండితంగా ఆజ్ఞాపించాడు. దేవుడు మరి ఈ తోట చెట్ల మధ్య భాగములో ఉండేటటువంటి ఈ యొక్క మంచి చెడ్డలను తెలివినిచ్చి వృక్ష ఫలాన్ని తినకూడదని దేవుడు బాహాటంగా మాకు ఆజ్ఞాపించాడు. కాబట్టి మేము తినము అని ఆదాము చెప్పేశాడు. మరి సాతాను తన యొక్క ప్రయోగము చెల్లలేదు అని చెప్పి ఎవరిని ఎంచుకున్నాడు? అతని భార్య అయినటువంటి హవ్వని ఎంచుకున్నాడు. అందుకే హవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు కలిసినాడు. హవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు కలిసి ఏం చేశాడు చూడండి. 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తి గలదే ఉండెను, అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అడిగిన. అందుకు స్త్రీ ఏం చెప్పింది? ఈ తోట చెట్ల ఫలములను మేము గూర్చి దేవుడు మీరు చావకుండున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనెను. తినకూడదని ముట్టకూడదని దేవుడు మాకు చెప్పాడు. వాటిని తింటే మీరు చనిపోతారు అని దేవుని యొక్క మాటను జ్ఞాపకం చేసింది. అయితే దానికి భిన్నంగా సాతాను ఏం చేశాడు? 4వ వచనంలో, అందుకు సర్పము మీరు చావనే చావరు. దేవుడు ఆత్మీయంగా చెప్పాడు, సర్పము శారీరకంగా బోధించింది. మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారి దేవతల వలె ఉందురు అని దేవునికి తెలియదని స్త్రీతో చెప్పగా, ఆహా అలాగా అని చెప్పి సాతాను ఆ మాట చెప్పగానే హవ్వ ఏం చేసింది? ఆ చెట్టు యొక్క ఫలాలు కొన్ని తీసుకొని తినేసింది. తిని నిజంగా మరి దేవుడు ఆత్మీయంగా చెప్పాడు, దేవుని యొక్క సహవాసములో నుండి వేరైపోతారు అని. ఆత్మ సంబంధంగా దేవుని యొక్క సహవాసమునకు దూరమైపోయేటటువంటి మృత్యువుని గురించి మాట్లాడితే సాతాను దేని గురించి మాట్లాడాడు? శారీరకంగా మీరు మరణించరు అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. అందుకే ఆమె తిని ఏం చేసింది? తిన్న తర్వాత కళ్ళు తెరవబడటం చూసింది, మంచి చెడ్డలు రావటం గుర్తించింది. అన్నీ గుర్తించి ఏం చేసింది? కొన్ని పండ్లు తనతో పాటు తన భర్త కూడా తినగలిగే విధంగా కొన్ని పండ్లు అతని భర్త యొద్దకు తీసుకొని వస్తే ఏమైపోయింది? 6వ వచనం. ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది నై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారిద్దరి కన్నులు ఏమైపోయినాయి? తెరవబడినాయి. మరి దేవుని యొక్క ఉద్దేశానికి, దేవుని యొక్క తలంపులకు మనము అవిధేయకరంగా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించగలిగే విధంగా మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉన్నామో అది జీవితం కాదు, అది బ్రతుకు కాదు. దేవుని దృష్టిలో మరణముతో సమానం. అందుకే ప్రజ్ఞ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. ప్రజ్ఞ గ్రంథం 3వ అధ్యాయము. ఆ సార్దీసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా
జీవించుచున్నావు అన్న సరే రైట్. ఏమంటున్నాడు? ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది కానీ నీవు మృతుడవే. ఇది దేవుడు ఇక్కడ చెప్పినటువంటి ఆత్మీయ భావం, మృతతుల్యమైనటువంటి స్థితిని గూర్చి. కాబట్టి ఇంకా మనం గమనించినట్లయితే ఈ లేఖన భాగంలో ఏ విషయంలో మృతమైనటువంటి వారుగా ఉన్నారు? జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది కానీ నీవు మృతుడై. ఈ కోణంలో దేవుడు జ్ఞాపకం చేశాడు. తర్వాత ఇంకా మనం గమనిస్తే దైవిక సంబంధమైనటువంటి విషయాలలో విశ్వాస క్రియల విషయంలో ఏదేని ఒకటి తప్పిపోయినట్లయితే అది మృతతుల్యమే అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. అందుకే యాకోబు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనది అగును. దేవుడు ఉన్నాడని నమ్మేటటువంటి మనం దానికి సంబంధించినటువంటి క్రియను కలిగి ఉండకపోతే అది కూడా మృతమే అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. తర్వాత ఇంకా మనం గమనించినట్లయితే ఇక్కడ 26వ వచనం, ప్రాణము లేని శరీరము ఎలాగు మృతము అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. మరి దేవుని యొక్క మాటను తమ యొక్క క్రియలో కొనసాగించేందుకు వాళ్ళు ఏం చేశారు? తప్పిపోయారు. క్రియలో వాళ్ళు తప్పిపోయారు గనుక, అంటే ఏదైతే తినకూడదని దేవుడు చెప్పాడో ఆ పండును వారు తినేశారు కనుక ఇప్పుడు ఏమయ్యారు? ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో వారు మృతమైనటువంటి వారుగా ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. తరువాత ఇంకా మనం మరి ఆ ప్రకారమైనటువంటి స్థితిలో మరి మనం గమనించినట్లయితే మరి సాతాను యొక్క మాటలకు లోబడి దేవుడు వద్దని చెప్పినటువంటి కార్యాన్ని చేసే విధానములో ప్రేరేపించినటువంటి సాతాను యొక్క మాటను ఆమె నెరవేర్చటం మూలంగా ఆమె ఏమైపోయింది? మోసములో పడిపోయింది. తర్వాత ఇంకా మనం గమనించినట్లయితే ఒకవేళ ఇది నిజమే కదా, అది నిజమే కదా అని అనుకోవచ్చు. కానీ అక్కడ గమనించినట్లయితే మరి దేవుడు సెలవిచ్చినటువంటి మాటను గ్రహించడంలో విఫలమైనటువంటి తీరును మనము గమనిస్తూ ఉంటున్నాం. అందుకే ఆదికాండంలో 3వ అధ్యాయం మరి మోసము చేసినటువంటి సాతానుకు, మోసపోయినటువంటి హవ్వకు దేవుడు విధించినటువంటి ఫలితం మనం గమనించాలి. దేవుడి యొద్ద న్యాయం ఎప్పుడు కూడా చెక్కు చెదరదు. మానవుల మధ్య న్యాయము ఒకవేళ జరగకపోవచ్చు, కానీ దేవుని యొద్ద న్యాయం జరుగుతూ ఉంటుంది. రైట్. ఆదికాండం 3వ అధ్యాయం మరి తిన్నారు, ఏమైపోయింది? ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. 7వ వచనం, అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడిన వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. ఏం గుర్తించినారు? తినవద్దని పండు తిన్న తర్వాత దిగంబరులని గుర్తించారు. మరి ఇప్పుడు సాతాను ఏం చేయాలి? నిజంగా ప్రేమ ఉంటే వారు మేలు కోరినటువంటి వాడైతే ఏం చేయాలో చెప్పండి? వస్త్రాలు ఇవ్వాల. ఇప్పుడు దిగంబరులుగా ఉన్నారు, ఏమిచ్చాడు సైతాను గాడు? ఏమి ఇలా ఆకులు కట్టుకున్నారు. పండు తినకముందు తాము ఎలా ఉన్నారు? మరి దిగంబరులను ఎందుకు గుర్తించలేకపోయారు? మహిమ కలిగినటువంటి స్థితిలో వారు ఉన్నారు, అందుకే వారు దిగంబరులని వారు గుర్తించలేకపోయారు. మరి ఎలా ఉంటాం మనము దేవునిలో ఉన్నప్పుడు? చూడండి, పరలోకములో దేవదూతలకు కానీ మరి మనము కూడా పరలోకానికి వెళ్ళినప్పుడు కానీ
మరి పరలోకములో దేవుడున్నాడు, ఆయన కానీ మరి మనవలే భౌతిక సంబంధమైనటువంటి వస్త్రాలు వాళ్ళకు ఉన్నాయా? లేవు. మరి ఎలా ఉన్నారు, ఎటువంటి స్థితిలో ఉన్నారు అంటే ఇక్కడ చూడండి. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. అప్పటికి వస్త్రాలు లేవు, కానీ ఎలా కనపడినారు? ఆదామవలు వస్త్రములు ధరించుకొనిన వారుగా కనబడినారు. చూడండి, టైలర్లు ఉండరు పరలోకములో, భూమి మీదనే ఉండేది టైలర్స్ కదా, రైట్. ఇంకా మనం గమనించినట్లయితే వారు పండు తిన్న తర్వాత వారు దిగంబరులుగా కనపడ్డారు. అయితే సాతాను ఎంతో మేలు చేస్తున్నట్టుగా ప్రేరేపించాడు, మోసములో దింపాడు, కానీ వారికి వస్త్రాలు ఇవ్వలేకపోయాడు. దేవుడు వారికి ప్రతిఫలంగా చెల్లిస్తున్నటువంటి శాపములో నుండి తప్పించలేకపోయాడు. వారి యొక్క పాప పరిహారానికి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం వలన కలిగినటువంటి అపరాధం విషయంలో పరిష్కారాన్ని చేయలేకపోయాడు. ఎన్ని ఆత్మసంబంధమైనటువంటి మేళ్ళు పోగొట్టుకున్నారు చూడండి. ఏ కష్టము లేకుండా పండిన పంటను కేవలం తినగలిగే విధంగా ఉండేటటువంటి వారి యొక్క ఔన్నత్యముతో కూడిన మంచి స్థితిని వారు పోగొట్టుకున్నారు. ఎన్ని మేలులు వాళ్ళు పోగొట్టుకున్నారు. ఇంకా ఏ కష్టము లేకుండా తినగలిగేటటువంటి పంటను పండించగలిగినటువంటి ఏదేను తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డారు. ఏం మేలు కలిగింది చెప్పండి? అన్నీ ఆత్మ సంబంధమైనటువంటి మేలుల ఆశీర్వాదాలు వారు పోగొట్టుకున్నారు. రైట్, ఇంకా మనం వెళ్ళిపోదాం. అయితే దేవుడు మోసము చేసినటువంటి సాతానుకు, మోసపరచబడినటువంటి హవ్వకు దేవుడు ఏం చేశాడు? ఆదికాండం 3వ అధ్యాయం. మరి దిగంబరులుగా ఉన్నామని గుర్తించారు కదా, అందుకే దేవుడు వచ్చినప్పుడు పిలిచినప్పుడు వారు చెట్ల మధ్య దావుకున్నారు. ఆదామా ఎక్కడున్నావు 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 అంటే రావడం లేదు కదా. అప్పుడు 10వ వచనంలో, నేను తోటలోని స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటేనే గనక భయపడి దాగుకొంటిని. ఏమొచ్చేసింది వాళ్ళలో? భయం వచ్చేసింది, దాపరికం వచ్చేసింది. ఎందుకు? ఆ మోసములో దేవుని యొక్క మాటను ధిక్కరించారు. ఆ మోసములో సాతాను యొక్క మాయలో చిక్కుబడిపోయారు. తాత్కాలికంగా అప్పటికి అప్పుడు మాత్రమే మేలు కలిగినట్టుగా కనపడుతూ ఉంటుంది. అయితే శాశ్వతమైనటువంటి నష్టము కలుగుతూ ఉంటుంది అన్నటువంటి విషయాన్ని వారు గుర్తించలేకపోయారు. 11వ వచనం, అందుకు ఆయన, నీవు దిగంబరువని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీ ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిని అనెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటి? అవ్వా, ఏం చేశావు అని దేవుడు అడిగాడు. అప్పుడు నీవు స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని. ఇప్పుడు గుర్తొచ్చిందే సర్పం మోసం చేసిందని? ఇప్పుడు చెప్తుంది. అప్పుడేమో హాయిగా తినేసింది, నా కళ్ళు తెరవబన్నాయి అనుకుంది, మంచి చెడ్డలు తెలిసాయి అనుకుంది కదా. ఇప్పుడు గుర్తొచ్చింది ఆ అమ్మకు, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని. అంటే ఏదో ఒక రోజు మోసం బయటపడుతుంది. దేవుడు లెక్క అడిగినాడు. అది సమాజంలో ఉండగానే మనకు తెలిసిపోతుంది. కానీ ఇక్కడ మనం చూస్తే 14వ వచనములో స్త్రీ సర్పం మీద చెప్పింది, దేవుడు సర్పాన్ని అడుగుతున్నాడు. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై, నీవు కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు.
కదా, మన్ను తిందు. ఒకప్పుడు ఉండే డైనోసార్స్ ఇప్పుడు ఎందుకు లేవు? ఒకప్పుడు ఉండే డైనోసార్స్ ఇప్పుడు ఎందుకు లేవు? సినిమాలో కూడా డైనోసార్స్ గురించి చెప్తూ ఉంటారు. డైనోసార్స్ 3 రకాలు. ఆకాశంలో ఎగిరేవి, భూమి మీద సంచరించేవి, సముద్రములో కూడా సంచరించేవి. అటువంటి జాతికి చెందినదే మహాఘటా సర్పం. ఆ మహాఘటా సర్పం మరి భూమి మీదకు పడద్రోయబడిన తర్వాత, ఏదేని తోటలో అవ్వను మోసపుచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడు? వాటిని లేకుండా చేశాడు. లేఖన భాగములో యోబు గ్రంథం 25వ అధ్యాయము 13వ వచనం, 26-13. ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలమునకు అందము వచ్చును, ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను. దేని పొడిచినాడంటే దేవుడు? పారిపోవు మహాసర్పమును పొడిచెను. ఏంటిడా మహాసర్పం? డైనోసార్, లేదా ఏదేని తోటలో హవ్వను మోసపురిచినటువంటి ఒక మహాఘటా సర్పం. మరి వాటి రూపాలు ఇప్పుడు లేవు భూమి మీద, వాటి జీవాలు లేవు. మరి అప్పుడు ఉండటం ఏమి, ఇప్పుడు లేకపోవటం ఏమిటి అని ఒకసారి మనం గమనిస్తే, భూమి యొక్క అంతర్భాగాలలో వాటి రూపాలు కనబడినప్పుడు శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారు? బ్రష్ లాంటి వస్తువులతో వాటిని నెమ్మదిగా వాటిని కప్పేసినటువంటి మట్టిని తీసేసి వాటి రూపాన్ని బయటికి సమాజానికి బహిర్గతం చేశారు. మరి ఆ రూపాలు ఇప్పుడు లేవు. అంటే అర్థమేమి? దేవుడు వాటిని భూమి మీద ఉండకుండా చేశాడు. కారణం, వాటిలో సాతాను ప్రవేశించి సాతాను ప్రవేశించి ఏం చేశాడు? మోసం చేశాడు. మోసము చేసినటువంటి వాటి రూపాల అంతాన్ని దేవుడు వాటికి అంతం పలికించేశాడు. తరువాత ఇంకా మనం గమనించినట్లయితే, ఆ రూపాలలోకి వెళ్ళక పూర్వము వారు పరలోకములో ఆత్మలుగా ఉన్నారు. భూమి మీద పడద్రోయబడి వాళ్ళు ఏం చేశారు? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధం జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధం చేయవలనని ఉండగా. ఎక్కడ? పరలోకములో యుద్ధం. చూడండి, అక్కడ కూడా ఉంది, దేవుని దగ్గరే యుద్ధం ఉంది పరలోకములో. ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధం చేశారు కానీ గెలవలేకపోయారు గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయిను. కాగా వాడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు చూడండి, సర్వలోకమును మోసపుచ్చుతున్నాడు. సర్వలోకాన్ని మోసం చేసేవాడుగా ఉన్నాడు. అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆది సర్పం అంటే మొట్టమొదటి సర్పం. ఎందులో అయితే ఆ సాతాను ప్రవేశించాడో ఆ రూపములో ఎవరినైతే మోసం చేశాడో ఆ రూపం, ఆ మహాఘట సర్పం పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 12వ వచనములో 10వ వచనములో, మరియు గొప్ప స్వరం పరలోకమంది ఇలాగు చెప్పిన వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపడమే వాని పని. నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ఎక్కడ? భూమి మీద. తర్వాత 12, అందుచేత పరలోక నివాసులారా ఉచ్చయించడి భూమి, పరలోక నివాసులారా ఉచ్చయించండి అని చెప్తున్నాడు. ఎందుకు? అక్కడ సాతానికి స్థలం లేదు, ఇంకా జగడాలు లేవు, సమస్య లేవు, ఏమి లేవు, శోధనలు లేవు, ఏమి లేవు. మరి దేనికి శ్రమ అంటున్నారు? చూడండి కింద, భూమి సముద్రమా మీకు శ్రమ. భూమి మీదనే శ్రమ అంటున్నాడు. ఎందుకు? అపవాది తనకు సమయము కొంచెమని తెలుసుకొని బహు క్రోధము గల వాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. ఎవరి మీద అయితే యుద్ధము చేసి
పరలోకములో స్థలము లేనంతగా కిందకు పడద్రోయబడ్డాడో ఆ దేవుని పిల్లల మీద పగ తీర్చుకుంటున్నాడు భూమి మీద. అందుకే దేవుని పిల్లలు ఎక్కడుంటే అక్కడ శోధనలు ఉంటాయి, అక్కడ సమస్యలు ఉంటాయి కదా. రైట్. ఇంకా దేవుని యొక్క గ్రంథములో మనం గమనించినట్లయితే మరి ఆదాము మోసపరచబడలేదు. ఆయన అతని గురక ఏమొచ్చేసింది, తిన్నందుకు హవ్వతో పాటు పాలి భాగస్థుడైపోయాడు. రైట్. ఇక్కడ కడుపుతో ప్రాక్తా ఉన్నాడు. తర్వాత దేవుడు వాటిని అంతమొందించాడు. వాటి సంతానం భూమి మీద లేదు. దాని పొడవు 5-6 ఏనుగులంత పొడవు. దాని పొడవు ఎంత? 5 లేదా 6 ఏనుగులంత పొడవు. దాని ఎత్తు 2-3 అంతస్తులు ఉంటుంది. సినిమాల్లో మరి గ్రాఫిక్లో పెడతారు, కానీ వాస్తవ రూపాలు శాస్త్రవేత్తలు భూమిలోండి వెలికి తీసినప్పుడు వాటి నిజ రూపాలు సమాజానికి బహిర్గతం చేశారు. మరి అవి ఇప్పుడు లేవు అంటే దేవుడు వాటిని అంతమొందించాడు. వాటి ద్వారానే సాతాను పరలోకములో నుండి పడద్రోయబడినటువంటి సాతాను వాటి రూపాలను ధరించుకొని ఏం చేశాడు, హవ్వను మోసం చేశాడు. అందుకే దేవుడు వాటిని అంతమొందించాడు. చూశాం కదా, ఆ మహాఘట సర్పమును దేవుడు దాన్ని పొడిచివేసెను అన్నటువంటి మాట. మరోసారి చదువుదాం ఆ మాట. యోబు గ్రంథం 26:13. ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము వచ్చును. ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను. మహాఘట సర్పం అన్నాడు చూడండి. అందుకే ఇక్కడ కూడా ఏమన్నాడు, 3వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలదై ఉండెను అన్నటువంటి మాట. రైట్. సరే. తర్వాత మరి మోసము చేసినటువంటి సర్పానికి లేదా అపవాదికి ఏం నియమించాడు దేవుడు? పాతాళాన్ని సిద్ధము చేశాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం. ఎంత మంచి పేరుంది చూడండి. అంతకుముందు తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. ఏమనుకున్నాడంట సాతాను, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా, దేవుని సింహాసనము కంటే పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకొంతును అన్నాడు. ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతము మీద కూర్చున్న ఆయన సింహాసనం ఎక్కడ ఉంది? ఉత్తర భాగములో ఉంది. ఉత్తరం ఇక్కడ, దేవుని సింహాసనం ఈ భాగంలో ఉంది. అందుకే మనం ప్రార్థన చేసి ఎటుపక్క తిరిగి ప్రార్థన చేయాలా? ఇటుపక్క తిరిగి చేయాలి కదా. ఆయన సింహాసనం ఎక్కడ ఉంది? పరలోకములో. రైట్. ఇంకా మేఘమండలముల మీదికి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమాననిగా చేసి. ఎవరితో సమానంగా చేసుకోవాలనుకున్నాడంట? దేవుని మీద సాటి చేసుకుంటున్నాడు, దేవుని మీద హెచ్చించుకుంటున్నాడు అని నీవు మనసులో అనుకొంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. ఇప్పుడు ఎక్కడున్నాడు సాతాను చెప్పండి? నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. కానీ లోకములో వాని దూతలు పనిచేసేవారుగా ఉన్నారు, శోధించేవారుగా ఉన్నారు. దేవుని ప్రజల మీద, దేవుని పిల్లల మీద పగ తీర్చుకోగలిగేవాడుగా ఉన్నాడు. వారిని ఎలాగైనా దేవుని యొక్క మార్గములో ఉండి దారి తొలగించాలనేటటువంటి పన్నాగములో వాడు ఉన్నాడు. అందుకే ఏం చేస్తున్నాడంట వాడు? లేఖన భాగంలో మనం గమనించినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము,
8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. మృంగేసేయాలి. దేవుని పిల్లలు ఎక్కడుంటే అక్కడ మృంగేసేయాలి కదా. సాతాను ఎలా ఉన్నాడు? దేవుని కార్యములను చెడగొట్టేవాడుగా ఉన్నాడు. దేవుని కార్యాలకు భిన్నంగా ప్రవర్తించేవాడుగా ఉన్నాడు. తరువాత ఇంకా మనం గమనించినట్లయితే దేవుని యొక్క మాటను ధిక్కరించేవాడుగా ఉన్నాడు కదా. దేవుని యొక్క ఉద్దేశాలకు వేరుగా మాట్లాడేవాడుగా ఉన్నాడు. దేవుని కార్యాలకు విరుద్ధంగా చేసేవాడుగా ఉన్నాడు. వాడే సాతాను. గత వారములో, ముందటి వారంలో మనం చూసాము సాతాను ఎవరు అని. సాతాను ఎవరు? ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరు పిలిచాడు? తన శిష్యులలో 12 మంది శిష్యుల్లో ఇద్దరు శిష్యులని ఏమని పిలిచాడు? సాతానా అన్నాడు. అంటే సాతాను క్రియలు వారిలో ఉన్నాయి గనక అన్నాడు. ఎవరినన్నాడు? ఇస్కరియోతు యూదాను ఏమన్నాడు ఒకసారి చూద్దాం. యోహాను వ్రాసిన సువార్త 6వ అధ్యాయము 70వ వచనం, అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను. ఇస్కరియోతు యూదా గురించి. ఎందుకు? సాతాను ఆలోచనలు, సాతాను తలంపులు, సాతాను క్రియలు, సాతాను చేష్టలు వానిలో ఉన్నవి గనక కదా. ఇస్కరియోతు యూదా లాంటి ఆలోచన, తలంపులు, క్రియలు మనలో కూడా ఉన్నట్లయితే మనం కూడా ఏమవుతాం? సాతానే అవుతాం. సైతాన్ అంటే ఎవరో ఎక్కడని కాదు, దేవుని ఉద్దేశానికి వేరుగా నడుచుకునే ప్రతి ఒక్కడు సాతాను. ఇస్కరియోతు యూదా అదే చేశాడు. ఇంకెవరినన్నాడు? పేతురును కూడా సాతానా అన్నాడు. చూడండి, మత్తయి వ్రాసిన సువార్త 16వ అధ్యాయము 23వ వచనం, అయితే ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారు పేతురు వైపు తిరిగి, సాతానా. ఎవరినన్నాడు? సాతానాన్ని. పేతురునన్నాడు. ఎందుకు? నేను మనుషుల వలన అప్పగింపబడి, సిలువ వేయబడి, చనిపోయి 3వ దినమున లేపబడేవాడనిగా ఉన్నాను అన్నప్పుడు పేతురు ఏమో జాలి దలిచినట్టుగా మాట్లాడాడు. ప్రభువా, అది ఎన్నటికీ నీకు తగదు అని దేవుని యొక్క ఆలోచనకు వేరుగా మాట్లాడాడు. అందుకే ఏమన్నాడు 23వ వచనంలో, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు, కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను. కాబట్టి దీని ద్వారా మనకేమర్థమైంది? సాతాను అంటే దేవుని ఉద్దేశాలకు వేరుగా ఎవరైతే నడుచుకుంటారో, ప్రవర్తిస్తారో, ఆలోచిస్తారో వాడే సాతాను. పరలోకములో నుండి పంపబడిన మానవ నేత్రాలకు అదృశ్యమైనటువంటి సాతాను సమూహాలు కావచ్చు, మానవ మాత్రలో ఒకరు కావచ్చు, ఎవరైనా సాతాను. వాళ్ళే అనటానికి లేదు. సాతాను యొక్క తలంపులు, ఆలోచనలు, క్రియలు ఎవరైతే కలిగి ఉంటారో, దేవుని కార్యాన్ని చెడగొట్టేవారుగా ఉంటారో, దేవుని వాక్యానికి భిన్నంగా నడుచుకునేవారుగా ఉంటారో వారే సాతాను అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. రైట్. మరి మోసము చేసినటువంటి అపవాది సాతాను, ఘట సర్పం, దేవుడు విధించినటువంటి ఫలితం ఏమో ఇంతవరకు మనం చూసాం. ఇప్పుడు మోసపరచబడింది. ఎటువంటి మోసంలో పడిపోయిందంటే దేవుని యొక్క మాటను ధిక్కరించినంతగా మోసంలో పడిపోయింది. అందుకే దేవుడు ఏం విధించాడు అవ్వకు కూడా? చూడండి, ఆదికాండం 3వ అధ్యాయము 16వ వచనం, ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును.
అని చెప్పాను కదా. ఒకవేళ అనుకోవచ్చు, దేవుడు ఆ చెట్టు ఎందుకు పెట్టాలా, ఇంత హిస్టరీ ఏం అవసరం అని. సంవత్సరం చదివే చదువుకు పిల్లలకు పరీక్ష పెడతారు, న్యాయమేనా? సంవత్సరం చదివిన చదువుకు పిల్లలకు పరీక్షలు పెడతారు, ఉద్యోగానికి పరీక్ష పెడతారు. ఊక ఉద్యోగం చేస్తే అయిపోయి కదా, ఊక పాస్ చేస్తే అయిపోయి కదా. మనిషే ఒక సంవత్సర విద్యాభ్యాసమునకు వారి జ్ఞానాన్ని పరిశోధించే నిమిత్తము ఒక పరీక్ష. మరి దేవుడు ఇంత గొప్పదైనటువంటి మహాలోకాన్ని సృష్టించి తన మాట వింటాడో లేదో, ఆ పరీక్షలో పాస్ అవుతాడో లేదో అని ఒక చిన్న కష్టము లేని ఒక చిన్న మాట చెప్పాడు. ఉంది కానీ తినొద్దు అన్నాడు. అక్కడే నిరూపించుకోవాలి మన పరీక్ష, మన విజయాన్ని అక్కడే నిరూపించుకోవాల్సినటువంటి వారు. అక్కడ ఉన్నా కూడా దాన్ని ముట్టకూడదు, తినాల్సిన అవసరం లేదు. మరి మానవుడు రకరకాలైనటువంటి పరీక్షలు ఆయా రంగాలలో వారి యొక్క జ్ఞానాన్ని పరిశోధించడానికి ఎన్నో రకాలైనటువంటి టెస్టులు పరీక్షలు పెడుతూ ఉంటారు. మరి దేవుడు పెట్టిన పరీక్ష న్యాయం కాదా చెప్పండి? రైట్, ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. ఇక గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం, మోసము చేసేవారు కానీ మోసపరచబడేవారు కానీ ఆయన వశములో ఉన్నారు కాబట్టి దేవుడు చివరి హెచ్చరికలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును. హవ్వ ఏమి విత్తిందో, సాతాను ఏం విత్తాడో దానికి సంబంధించిన పంట ఫలాలు వాళ్ళు కోసుకున్నారు, దేవుడు విధించాడు. 1 కొరింథీ 3వ అధ్యాయం 18వ వచనం, 1 కొరింథీ 3వ అధ్యాయం 18వ వచనం, ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు కదా, ఎవడును తన్ను తాను మోసపరుచుకోకూడదు అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. 6వ అధ్యాయం 9వ వచనం, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోవద్దండి. జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు కదా, దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. ఈ లోకానికి దైవజ్ఞానం తెలియదు కాబట్టి పిచ్చివాగినట్టుగా ఏదో బోధిస్తూ ఉంటారు, ఏదో అమలు చేస్తూ ఉంటారు. సుప్రీంకోర్టులో 3 జడ్జీలు ఏం చేశారు? ఇష్టం వచ్చిన వానితో వెళ్ళవచ్చని చెప్పేశారు. మరి పెళ్ళిళ్ళు ఎందుకు చెప్పండి? అయితే దేవుడు అంటున్నాడు, లోకములో 1 కొరింథీ 7వ అధ్యాయం 1-2 వచనాలు, మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. జారత్వములు జరుగుచున్నందువలన ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. సొంత భార్యను సొంత భర్తను వదిలి మరి వేరే క్రమములో వెళ్ళినట్లయితే దేవుని యొక్క దృష్టిలో వారు నేరస్తులు, వ్యభిచారులుగా ముద్రపడతారు, జారులుగా ముద్ర వేయబడతారు. వారు అన్యాయస్తులు, దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని దేవుడు తెలియపరుస్తూ ఉంటున్నారు. ఈ లోక సంబంధమైనటువంటి శిక్షను ఒకవేళ తప్పించుకోవచ్చేమో కానీ దేవుని యొక్క శిక్షను వారు తప్పించుకోలేరు అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. 15వ అధ్యాయం 33వ వచనం, 15వ అధ్యాయం 33వ వచనం, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుందంట. చూడండి, దుష్ట సాంగత్యం మంచి నడవడికను అందుకే మనం సహవాసం చేసేటప్పుడు ఎటువంటి సహవాసం అనేది గుర్తించాలి. సాధారణంగా నేను ఏం ఆలోచన చేస్తా అంటే, చెడిపోయినలను మనమే కదా బాగు చేయాల్సింది అని దగ్గర తీస్తాం కదా.
మరి దగ్గర తీసి ఏమైపోతుంది? బాగుపడేటటువంటి లక్షణాలు లేక కొందరు సమాజంలో దేవుని దృష్టిలో కూడా దోషులుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. వైద్యుడు సాధారణంగా ఏం చేస్తాడు? రోగిని బాగు చేయాలనుకుంటాడు, పిచ్చోని బాగు చేయాలనుకుంటాడు. మరి పిచ్చోడే డాక్టర్ మీద దాడి చేస్తే ఏముంటుంది చెప్పండి? అలా ఉంటుంది. రైట్, ఇంకా మనం ముందుకు వెళ్ళిపోదాం. అందుకేమన్నాడు? మోసపోకుడి, దుష్ట సాంగత్యం, మంచి నడవడికను చెరిపివేను. ఎలా మేలుకోవాలి? నీతి ప్రవర్తన గలవారే మేలుకోవాలి. అంటే దేవుని వాక్య ప్రకారమైనటువంటి జీవితాన్ని అవలంబించాలి, నడుచుకోవాలి. పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకే ఇట్లు చెప్పుచున్నాను కదా. పౌలు ఎంత పదాన్ని వాడుతున్నాడు? మీకు సిగ్గు కలుగుటకై ఈ మాట చెప్పుచున్నాను అని చెబుతూ ఉన్నాడు. అందుకే మనం వస్తున్నాం దేవుని సంఘానికి. ఎంత ఆత్మీయతలు ఎదుగుతుందని చెప్పండి. మన ప్రవర్తన, మన ఆలోచన, మన నడవడికలు ఎలా ఉన్నాయి? నిజంగా దేవుడు కోరుకున్నట్టుగా ఉంటుందా? యాకోబు గ్రంథం 1:16. యాకోబు గ్రంథం 1:16. సహోదరులారా మోసపోకుడి. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. మోసపోవద్దండి. మోసపోయారు కబద్దార్, ఇదిగో నేనున్నాను అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూడ. మోసం గురించి దేవుడు ఎన్ని మాటలు చాలా ఉన్నాయి. ఇవి కొన్ని ఇంకా గంట చెప్తే కూడా అయిపోదు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. అవి మాటల్లో కావచ్చు, ప్రవర్తనలో కావచ్చు, దేని విషయంలో అయినా కూడా అది మోసపూరితంగా ఉన్నట్లయితే తర్వాత అంటున్నాడు, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును. ఏమొస్తుందంట? దేవుని ఉగ్రత వస్తుంది. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును. హవ్వ మీదికి ఏమొచ్చింది? దేవుని ఉగ్రత వచ్చింది. అందుకే వేదంతో నువ్వు పిల్లలను కంటావు అని చెప్పాడు దేవుడు. భూమికి శాపం వచ్చేసింది, ఆదాముకి శాపం వచ్చేసింది, సర్పానికి శాపం వచ్చేసింది. దేవుని ఉగ్రత. రైట్. గనుక మీరు అట్టివారితో పాలివారై ఉండకుడి. చెడు స్వభావం కలిగినటువంటి వారితో సహవాసము చేయకూడదు. కాబట్టి విన్న ఈ తలంపుల మూలంగా ఈరోజు మన యొక్క పాఠ్యాంశంలో ఏమి ధ్యానించాం? మోసపోయేవారు, మోసపరిచేవారు ఆయన వశములో ఉన్నారు. మోసము చేసినటువంటి సర్పము అంతమొందించబడింది. మోసములో పడిపోయినటువంటి ఆదాము హవ్వలు శాపాన్ని స్వతంత్రించుకున్నారు. అదే పోలికలో ఈరోజు ఈ వాక్యాన్ని ఆలకించినటువంటి మనం దేవుడు తెలియజేశాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. కాబట్టి మంచి పంటను మనం పొందుకునే విధంగా దేవుని యొక్క నీతి క్రియలను బట్టి మనం నచ్చుకునేవారుగా ఉండాలని, దేవునికి అవిధేయకరమైనటువంటి విధానంలో నచ్చుకొని దేవుని యొక్క ఉగ్రతకు గురి కాకుండా మనం మోసపోకుండా జాగ్రత్త పరచబడాలని ఈ కొద్ది మాటల ద్వారా దేవుని యొక్క హెచ్చరికను మనం గమనిస్తున్నాం. ఆ ప్రకారంగా ప్రభువులో మనం ముందుకు కొనసాగుదాం.